అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. శరీరంలో జీవనక్రియల్లో భాగంగా, దేహధర్మాల్లో భాగంగా వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. అంటే అందులో వ్యర్థ పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ యొక్క వ్యర్థ పదార్థాల్లో ఒక వ్యర్థ పదార్థం యూరిక్ యాసిడ్. ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యే కొద్దీ, రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యే కొద్దీ లక్షణాలు కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని గౌట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుందంటే కొంతమందికి అనువంశికంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంటుంది. అంటే పెద్దలకు యూరిక్ యాసిడ్ రక్తంలో పెరిగేటువంటి పరిస్థితి ఉంటే మరి సంతతి కూడా కొంత శాతం మందిలో కొందరిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో, ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి వాళ్ళలో, అట్లే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళలో, అంటే ప్రోటీన్ ఫుడ్ అంటే ఈ బీన్స్, చిక్కుడు ఇలాంటివి ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళల్లో ఈ యొక్క సమస్య యూరిక్ యాసిడ్ అనేటువంటిది రక్తంలో ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్యాబేజీ, క్యాలీఫ్లవరు ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు సర్వసాధారణంగా చాలామందిలో మొట్టమొదట ఒక్క బొటన వేలికే ఈ యొక్క సమస్య పరిమితమైపోయి అది ఆరంభ సూచికగా గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఉన్నట్టుండి రాత్రిపూట ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఉదయం లేసరికి ఆ బొటన వేలు భాగం బాగా వాచి, నొప్పి, పోటు, సలుపు ఉంటుందన్నమాట. ఇది కొన్నాళ్ళకు తగ్గిపోతుంది. ఈ విధంగా తరచుగా నొప్పి రావడము, తగ్గడము, క్రమక్రమంగా ఈ యొక్క సమస్య మిగతా కీళ్ళ భాగాలు కూడా వ్యాపించేసేసి మిగతా కీళ్ళని కూడా వాపులు, నొప్పి, పోటు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కిడ్నీస్లో కూడా స్టోన్స్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా యూరిక్ యాసిడ్ వల్ల ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతుంటాయి. ఈ యూరిక్ యాసిడ్ ఈ యొక్క సమస్యను తగ్గించేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే రోజు ఒక్కసారి 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 20 గ్రామ్స్ ఎండు ద్రాక్ష, 5 గ్రాములు ధనియాలు, 1/2 టీ స్పూను తాటి కలకండ కలిపేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి వడగట్టేసేసి అవసరమైతే వీలవుతే ఒక 1/2 టీ స్పూను నిమ్మరసం కూడా కలిపేసి సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల చాలా త్వరగా ఈ యొక్క యూరిక్ యాసిడ్ సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ యూరిక్ యాసిడ్ సమస్య వల్ల కలిగేటువంటి కీళ్ళ భాగంలో కలిగేటువంటి మంట, పోటు, సలుపు, బాధ ఇవి తగ్గిపోతాయి. అదేవిధంగా యూరిక్ యాసిడ్ వల్ల తరచుగా ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కిడ్నీస్లో రావడం కూడా తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా రోజు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.